Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 28th May. ఈరోజు చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే రాలేదు ఫ్రెండ్స్. చాలా కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోవడం వల్ల మార్కెట్లో మనం ఎటువంటి టైప్ ఆఫ్ అయితే ఎంట్రీ రాలేదు. సో జస్ట్ ఏంటంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ చెప్పుకుందాం ఈరోజు. సో పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఏం లేదు, బట్ స్టిల్ ఏం జరిగింది ఏంటో ఒకసారి చెప్పుకుందాం కూడా. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో జూన్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలా తక్కువ ప్రైస్లోనే అడ్వాన్స్ టీచింగ్ అయితే మీకు చేయబడడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు నేర్చుకుంటే మీరు బయటకి ఎక్కడికైనా ఇంకా ఎవరి దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు కూడా. సో టోటల్ అడ్వాన్స్ లైక్ మార్కెట్ని అయితే ఏ విధంగా రీచ్ చేయాలో టోటల్గా మీకు ఇందులో టీచ్ చేయబడడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా వచ్చేది అవసరం లేదు, నా యూట్యూబ్ వీడియోస్ చూడండి. నా యూట్యూబ్ వీడియోస్లో చూసి మీ సబ్జెక్ట్ ఎలా చెప్తున్నాను, సబ్జెక్ట్ ఎలా ఉంటుందో ఏంటో మీరు గెస్ చేసి మీరు దాన్ని కాంటాక్ట్ చేయండి. సో అదేవిధంగా ఇదే కాకుండా మీరు ఒకవేళ లైవ్లో కూడా ట్రేడింగ్ చేయాలి నాతో పాటు అనుకుంటే, లైవ్లో ట్రేడింగ్ చేయాలి అనుకున్నా, లైవ్లో మనీ సంపాదించాలి, లైవ్లో నాతో పాటు ట్రేడింగ్ చేస్తే మనీ ఎర్న్ చేయాలనుకున్నా సరే, సో లైవ్లో సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఎలా ఎంట్రీ తీసుకుంటాం, ఎలా ఎగ్జిట్ అవుతాం, ఎలా స్టాప్ లాస్ పెట్టుకుంటాం, టార్గెట్ వరకు ఎలా హోల్డ్ చేస్తాం, సో లాట్స్ ఆఫ్ థింగ్స్ లైవ్ మార్కెట్లో కూడా మీరు లిక్విడిటీ అండ్ ఆర్డర్ బ్లాక్స్ కూడా నేర్చుకునే స్కోప్ ఉన్నదన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. సో జూన్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మనకి ఇటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే రాలేదు. ఎందుకు రాలేదు అంటే లైక్ చూసుకుంటే నన్ను మనం కొన్నాం ఈ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత 15 minutes టైం ఫర్ లాస్ట్ హై. ఓకే, సో 15 minutes టైం ఫర్ లాస్ట్ హై ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ డౌన్ సైడ్ చూద్దాం అనుకున్నాం, కాకపోతే మార్కెట్ ఈ రేంజ్లోనే ఉండిపోయింది. సో మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ మూవ్మెంట్ లేదు. అయితే మీరు అనుకోవచ్చు లైక్ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే 2 ఇంట్రెస్ట్ వచ్చాయి, బట్ స్టిల్ నేను సజెస్ట్ చేయను. ఓకే, సజెస్ట్ చేయండి. ఓకే, సో లైక్ బికాజ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి. లైక్ చూసుకుంటే మార్కెట్ కూడా ఓకే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ ఈ క్యాండిల్ హైని స్వీప్ చేసి డౌన్ సైడ్ బ్రేక్ అవ్వలేదు. ఓకే, ఈ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి. ఈ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయ్యి ఉంటే బాగుంది, అప్పుడు మనం ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసి ఇవ్వాలి. ఓకే, మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయితే ఇక్కడ ప్లాన్ చేసి ఇవ్వాలి, కానీ ఆ లో బ్రేక్ అవ్వాలి. రైట్, ఆ లో బ్రేక్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ చూసుకుంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పుల్ బ్యాక్, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ పాసిబిలిటీ వచ్చింది. మళ్ళీ తర్వాత చూసుకుంటే మళ్ళీ ఇక్కడ లైక్ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది మళ్ళీ. ఓకే, సో లైక్ మళ్ళీ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పాసిబిలిటీ ఎంట్రీ వచ్చింది. బట్ స్టిల్ ఈ ఎంట్రీస్ అన్నీ నేను ఏంటంటే నాట్ లాజికల్ ఎంట్రీస్. మీకు ఒకవేళ వచ్చినా సరే బట్ స్టిల్ ఏంటంటే నేను అవాయిడ్ చేయమని చెప్తాను. బికాజ్ లైక్ ఏంటంటే దీనికి ఒక లాజిక్ లేదు, ఏమి లేవన్నమాట. అంటే పర్ఫెక్ట్ ఎంట్రీస్ కావాలన్నమాట. ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి, బట్ స్టిల్ ఆఫ్ కోర్స్ ఈ హిట్ అయ్యి ఉండొచ్చు, టార్గెట్ హిట్ అయ్యి ఉండొచ్చు, బట్ లైక్ ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ చేయొచ్చు, బట్ స్టిల్ నాట్ ఏ వ్యాలిడ్. నేను సజెస్ట్ చేయను. అందుకే ఏంటంటే ఈరోజు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ అయితే లేవని చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో మార్కెట్ కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోయింది. ఎటువైపు మనకి లైక్ ఒక స్క్వేర్ బాక్స్లో ఉండిపోయింది. సో అటువైపు ఒక లైక్ ఈ 15 minutes టైం ఫర్ లాస్ట్ హైని కూడా బ్రేక్ చేసి లోన్కి రావడం కూడా స్విప్ చేయడం అలా ఏం జరగలేదు. ప్రీ మార్కెట్లో మనం అనుకున్నట్టు ఎటువైపు మూమెంటం అనేది లేదు. అయితే రేపటి మార్కెట్ కోసం ఇంకా డైరెక్ట్ మాట్లాడుకుందాం. రైట్, సో చూసుకుంటే రేపు నేనేమనుకుంటున్నానంటే సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది అనుకుందాం. అప్ సైడ్ వెళ్తే ఇక్కడ ఒక మనకి ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫ్యూచర్స్లో అయినా సరే 15 minutes టైం ఫర్ లాస్ట్ హై ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, 15 minutes టైం ఫర్ లాస్ట్ హై. దీనికి కొంచెం ఇంకా స్పేస్ ఉన్నది, దీనికైతే స్పేస్ లేదు. దీనికి చాలా దగ్గరగా ఉన్నది ఇండెక్స్లోని, దీనికైతే స్పేస్ ఉన్నది. బట్ స్టిల్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఎర్లీ మార్నింగ్ వాలటాలిటీ క్యాండిల్ పడుతుంది కాబట్టి ఇదైనా అదైనా ఇంకొకటే సినారీ అయిపోతుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లోనే అంటే సింగిల్ క్యాండిల్ ఆర్ ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అవుతే సెకండ్ క్యాండిల్ డౌన్ సైడ్కి వచ్చేసి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలన్నమాట. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి.
సో అనుకుందాం ప్రస్తుతానికి లైక్ ఫ్లాట్గా ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలా వెళ్ళాలనుకుంటున్నాం కదా, అప్ సైడ్ ఇది కొంచెం చూసుకుంటే మనకి ఇక్కడ ఈక్వల్ హైస్ ఇక్కడ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫర్ లాస్ట్ టైం అంటే నిన్న హై ఇది. ఓకే సో ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే, అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ సింగిల్ క్యాండిల్లో వచ్చేసినారు, లేకపోతే సెకండ్ క్యాండిల్లో డౌన్ సైడ్కి వచ్చినారు. సెకండ్ 15 minutes టైం ఫ్రేమ్ డౌన్ సైడ్కి వచ్చినా సరే, ఇటు సైడ్ ఇది లాస్ట్లో ఇది ఉన్నది అనుకోండి, ఇది బ్రేక్ చేయాలి. లేదంటే ఇక్కడ ఏదైనా ఫామ్ చేసింది అనుకోండి రేపటికి, అప్పుడు లాస్ట్లో ఏది ఉంటే దాన్ని బ్రేక్ చేస్తే అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు అవుతుంది. ఓకేనా, లైక్ ఓకే ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళి స్వీప్ చేస్తే డౌన్ సైడ్ వచ్చేస్తాం, టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం. లైక్ ట్రెండ్ లైన్లో అయిపోతుంది. ఓకే సో ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకుంటారు. ఓకే నెక్స్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకుంటా, దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి నెక్స్ట్ ఈ టార్గెట్ వరకు ఇక్కడికి వచ్చేస్తాం అన్నమాట. ఓకే సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే అనాలిసిస్ చెప్తాను. సారీ, అయితే ఏది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, గ్యాప్ అప్ అంటే ఈ ఏరియాలో ఓపెన్ అప్ అయినా సరే, ఫస్ట్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్కి వచ్చేయాలన్నమాట. ఫస్ట్ క్యాండిల్ అనేది స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చేస్తూ ఈ లాస్ట్లో 1 minute టైం ఫ్రేమ్ లాస్ట్లో బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు. సో ఇక్కడ నుంచి మనం టోటల్లీ డౌన్ సైడ్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ ఎంట్రీస్ ఏదో ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ చూసుకొని టోటల్లీ డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. రేపు పెద్ద మూమెంట్ వచ్చేస్తాం అన్నమాట. ఎందుకంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మూమెంటం వచ్చేస్తుంది. మనం ఇక డౌన్ సైడ్కి ఇలా ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎప్పుడు గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ స్వీప్ అయితేనే, లేదా గ్యాప్ అప్ అయ్యి లేదా ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళి స్వీప్ అప్ అయినా సరే, ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితేనే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. లేదు గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి ఏ స్వీప్ అప్ జరగకుండా మార్కెట్ అప్ సైడే బిల్డ్ అయిపోతుంది అనుకుందాం. ఓకే 2 candles లో కూడా లోనకి రాలేదు, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అప్ సైడే మార్కెట్ రన్ అయిపోతుంది అనుకుంటే మనం బుల్లిష్ సైడే చూసుకుంటాం. ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది, ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది, ఇంక బుల్లిష్ సైడే చూసుకుంటాం మనం. ఓకేనా, సో ఆ విధంగా ఏంటంటే ఒకవేళ స్వీప్ అయితేనే లోన్కి 2 candles లోపు లోన్కి స్వీప్ అయితేనే ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యాను అన్న చెప్పు కదా, ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యి 2 candles లోపు లోన్ స్వీప్ అయితేనే మనం డౌన్ సైడ్ క్యాండిల్స్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేస్తాం అన్నమాట మనం. ఓకేనా, సో అది మాట. ఓకే లేదు అప్ సైడ్కి మార్కెట్ మంచిగా క్యాండిల్స్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ అప్ సైడే మంచిగా 2 candles కూడా అప్ సైడే బ్రేక్అవుట్ అయ్యి ఇంకా బుల్లిష్ సైడే చూసుకుంటాం మనం. ఓకేనా రైట్. అయితే అప్ సైడ్ సినారియో లైక్ అప్ సైడ్ స్వీప్ సినారియోస్ మాట్లాడుకున్నాం, మన డౌన్ సైడ్ స్వీప్ సినారియోస్ మాట్లాడుతున్నాం. అయితే రేపు మార్కెట్లో ఇంకో సినారియో కూడా ఉన్నది. ఓకే నేను అంతా చూస్తే నేను మీకు ఏం చెప్పాను, డౌన్ సైడ్కి చెప్పాను. అయితే ఇప్పుడు రేపు ఇంకో పాసిబిలిటీ కూడా ఉన్నది. ఆ ఇంకో పాసిబిలిటీ ఏంటి అంటే రైట్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకున్నాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్లో వచ్చింది అనుకున్నాం. ఇటు సైడ్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇంటీరియర్గా మనకి ఇక్కడ ఫామ్ చేస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది. ఓకే ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది అనుకో, అప్ సైడ్ స్వీప్ అయింది అనుకో, అప్ సైడ్ స్వీప్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలి. అప్పుతే ఇంకా ఈ అప్ సైడ్ కి లిక్విడిటీ చూడము. ఇది ఏమవుతుందంటే అప్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, అదే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతున్నట్టు ఇంకా టోటల్గా అప్ సైడ్ బ్రేక్అవుట్ పెట్టుకుంటాం. ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది, ఈ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది. సో ఇంకా టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. సో కాకపోతే టార్గెట్స్ డిఫైన్ చేసుకోవడానికి లైక్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా పెట్టుకుంటారు, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ వరకు ఇలా పెట్టుకుంటారు అన్నమాట. నెక్స్ట్ టార్గెట్ లైక్ ఇంకా టోటల్ ఓవరాల్ హై కూడా బ్రేక్ అయ్యి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట మనకి. ఓకేనా, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ డౌన్ సైడ్ స్వీప్ అయితే లైక్ ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ 15 minutes టైం ఫర్ లాస్ట్ లో దగ్గర అయినా, లేదా ఇక్కడి నుంచి అయినా సరే లైక్ ఇక్కడి నుంచి అయినా స్వీప్ లేదు. మ్యాక్సిమం ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లాస్ట్లో ఇదన్నమాట. ఫస్ట్ 50 minutes క్యాండిల్ లైక్ నెక్స్ట్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ డౌన్ ఉన్నా సరే, నెక్స్ట్ 15 minutes క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం ఇక్కడ నుంచి ఇంకా టోటల్గా బుల్లిష్ సైడ్ అయిపోతాం అన్నమాట. ఓకే లేదు గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుందాం. ఓకే గ్యాప్ డౌన్ అయ్యింది, ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం 1 minute టైం ఫ్రేమ్లో కూడా చేంజ్ అవుతుంది క్యాండిల్ అయితే మాత్రం ఇంకా టోటల్గా బుల్లిష్ అయితే చూస్తామన్నమాట. అయితే రేపు చేయాల్సిన పని ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్లో ఉండి ఐదర్ ఫస్ట్ ఇటు సైడ్ లిక్విడిటీ తీసుకుంటుందా, లేదా ఇటు సైడ్ లిక్విడిటీ తీసుకుంటున్నదే ముఖ్యం అన్నమాట. ఎటువైపు ఫస్ట్ లిక్విడిటీ తీసుకుంటే అటువైపు మనం ట్రావెల్ అయిపోతాం. ఇటువైపు నుంచి లిక్విడిటీ తీసుకుందాం అనుకోండి, ఇటు సైడ్ ఇంకా చూడమన్నమాట, ఇంకా డౌన్ సైడ్ వచ్చేస్తాం టోటల్. ఇటు సైడ్ ఫస్ట్ లిక్విడిటీ తీసుకుందాం అనుకోండి, ఇంకా టోటల్ అప్ సైడ్ చూస్తాం, ఇటు సైడ్ చూడమన్నమాట మనం. ఓకే సో ఈ ఏరియాలోనే చూసుకుంటాం అన్నమాట మనం. ఏదైనా సరే లిక్విడిటీ ఎటువైపు తీసుకుంటాం అటు సైడ్ తీసుకుంటాం. లేదు డౌన్ సైడ్ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయి ఫస్ట్ 15 minutes క్యాండిల్ కూడా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకుందాం,
మనం ఇంకా డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. కాకపోతే డౌన్ సైడ్కి ఎలా వచ్చినా సరే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఇక్కడ పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయకుండా డౌన్ సైడ్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోయి లేకపోతే ఫ్లాట్ గా ఓపెన్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంటూ ఫ్లాట్ గా ఓపెన్ అయిపోయి ఇక్కడ లిక్విడిటీ తీసుకోకుండా డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అయిపోతుంటూ వచ్చేస్తుంది అనుకున్నాం. లిక్విడిటీ తీసుకోకుండా డౌన్ సైడ్ ఇలా ర్యాలీ వస్తుంటే మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ వరకు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ కే ప్లాన్ చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూస్తాం. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ చేసిందే మీకు. నేను సేమ్ అంటే ఏం లేదు, ఈ రోజు మార్కెట్ కన్సోలిడేట్ అయిపోవడం వల్ల సేమ్ నేను ప్రీ మార్కెట్ లో ఏదైతే చెప్పుకున్నాం సేమ్ అదే. లైక్ ఇంకా మార్చుకోవడానికి ఏం లేదు. కొద్దిగా మారేది ఎక్కడంటే ఇప్పుడు ఇక ఉన్న చూడండి, ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయిపోయి ఇక్కడ ఈ లైక్ ఈ ఏమంటారు దీన్ని, ఇక్కడ స్వీప్ ఆఫ్ చేస్తే బుల్లిష్ సైడ్ వెళ్తాం, అప్ సైడ్ స్వీప్ చేస్తే డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. డౌన్ సైడ్ స్వీప్ అయితే అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, లేదు ఎట్ సైడ్ స్వీప్ చేయకుండా డౌన్ సైడ్ ఇలా క్యారీ అయిపోతుంటే ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 50 minutes టైం ఫ్రేమ్ లో ఫామ్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్కి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఒకవేళ పై నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకొని లైక్ ఇక్కడ ఉందో చూడండి, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ కి మార్కెట్ ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది అనుకుందాం. ఓకే, డౌన్ సైడ్ మార్కెట్ ట్రావెల్ చేసుకుంటూ వస్తే మాత్రం ఈ ఆర్డర్ బ్లాక్ అనేది పని చేయదు. ఇంకా ఈ ఆర్డర్ బ్లాక్ అనేది పని చేయదు అన్నమాట. ఓకేనా, ఈ ఆర్డర్ బ్లాక్ అనేది పని చేయదు. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తాయి. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయకుండా లేకపోతే గ్యాప్ డౌన్ అయిపోయో లేకపోతే ఫ్లాట్ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేస్తేనే ఇది పని చేస్తుంది అన్నమాట. లిక్విడిటీ తీసుకుని వస్తే ఇది పనిచేయదు, లిక్విడిటీ తీసుకోకుండా నార్మల్గా వస్తే ఇది పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా, సో అంతే, నిన్నట్లాగే ఇంకా చెప్పుకోవడానికి ఏమి లేదు అన్నమాట. సో రైట్, అయితే ఇంకోటి లైక్ చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే ఒకవేళ లైక్ మార్కెట్ ఇక్కడ స్వీప్ అయ్యింది అనుకుందాం. ఓకే, స్వీప్ అయితే ఓకే ఫస్ట్ 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ స్వీప్ అయ్యి ఇక్కడ ఈ లో కూడా బ్రేక్ చేస్తే ఇంక టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. లేదు ఇక్కడ సస్టైన్ అయితే ఇక్కడ ఫస్ట్ 50 minutes క్యాండిల్ సస్టైన్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే ఇంకా బుల్లిష్ సైడ్ చూసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో అది మాట ఫ్రెండ్స్. మీకు ఏదైనా మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, June 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరైనా సరే లైక్ ఆఫ్లైన్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా సరే లేదా లైవ్ మార్కెట్లో నాతో పాటు ట్రేడింగ్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ మనీ అర్న్ చేసుకోవాలన్నా సరే, సో టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ చేయండి. మీకు కోర్సు డీటెయిల్స్ కూడా టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.